హలో అండి, అందరికీ నమస్కారం. మరో నూతన ప్లాన్తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. 133 గదాలలో G+1 గృహ నిర్మాణానికి నిర్మాణ ప్లాన్ కావాలని చెప్పి క్లయింట్ అడగడం జరిగింది. వారి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఈ యొక్క ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. మొదటిసారి కనుక మన యొక్క ఛానల్ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గృహ నిర్మాణ వాస్తుపరమైన విషయాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి. ఉత్తరం రోడ్డు కలిగి ఉన్న స్థలం అండి ఇది. పొడవు వచ్చేసి 36 ఫీట్ల 6 ఇంచులు, వెడల్పు వచ్చేసి 33 ఫీట్లు అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. మనకు మరో వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ కూడా ప్రజెంట్ చేయబడుతున్నది. ఉత్తర వాయువ్యంలో మెట్లు అనేది ఇవ్వడం జరిగింది. 6 ఫీట్ల అండి మెట్లు. దాని తర్వాత మెట్లు అనేటివి ఇక్కడ ప్రహరీ గోడకు తాకి నిర్మాణం చేయకూడదు వాస్తు ప్రకారం, కాబట్టి చిన్న మైనర్ గ్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి, 4 ఇంచులు. దాని తర్వాత 4.5 ఇంచు కాంపౌండ్ వాల్ అనేది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి ఉత్తర భాగానికి సంబంధించి. దాని తర్వాత తూర్పు భాగాన 4 ఫీట్ల ఓపెన్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగిందండి బాల్కనీకి. దాని తర్వాత దక్షిణ భాగాన 1 ఫీట్ 6 ఇంచుల బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత పడమర వచ్చేసి 1 ఫీట్ 6 ఇంచులు సేమ్ ఓపెన్ బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాల్కనీ అనేది ఓపెన్ ప్లేస్ అనేది వెంటిలేషన్ మంచిగా రావడానికి, అలాగే మన ఇంటి చుట్టూ మనం తిరిగే విధంగా గల్లీ ఉండడానికి ఈ బాల్కనీ అనేది, ఈ ఓపెన్ ప్లేస్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మన ప్లాన్ గురించి మాట్లాడుకుంటే ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. తూర్పు ఈశాన్యం ఇంకో డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్ వచ్చేసి 13 ఫీట్ల 6 ఇంచులు బై 10 ఫీట్ల 6 ఇంచులతోని ఈ హాల్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ టీవీ యూనిట్ అండి, మనము నీట్ని డెకరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత సోఫా సెట్ అండి. అలాగే హాల్లో నుండి డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. డైనింగ్ హాల్ వచ్చేసి 7 ఫీట్లు బై 8 ఫీట్ల 8 ఇంచులతో ఈ యొక్క డైనింగ్ హాల్ అనేది రావడం జరిగింది. నీట్గా 4 కూర్చొని భోజనం చేసే విధంగా ఈ మెజర్మెంట్ అనేది మనకు సరిపోతుందండి. దాని తర్వాత ఆగ్నేయ భాగాన 6 ఫీట్ల 6 ఇంచులు 8 ఫీట్ల 8 ఇంచులతో ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత ఓపెన్ కిచెన్కి ఆనుకొని పూజా గది అనేది ఇవ్వడం జరిగింది. మనము పూజా గది వచ్చేసి 4 ఫీట్లు బై 3 ఫీట్లతో ఈ యొక్క పూజా గదిని ఇవ్వడం జరిగింది. బట్టలు ఉతుక్కోవడానికి అలాగే యూటిలిటీ ఏరియా కంపల్సరీ కాబట్టి డైనింగ్ హాల్ అలాగే కిచెన్కి ఆనుకొని యూటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డోర్ కూడా మనం షో చేయడం జరిగింది. యూటిలిటీ ఏరియా వచ్చేసి 7 ఫీట్లు బై 3 ఫీట్లతో ఈ యొక్క యూటిలిటీ ఏరియా అనేది రావడం జరిగిందండి. దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అండి. నైరుతి భాగాన 10 ఫీట్ల 6 ఇంచులు 12 ఫీట్ల డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే అలమారా సెల్ఫ్ ఎక్కడ పెట్టుకోవాలి అది కూడా పాయింట్ అనేది షో చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ అటాచ్డ్ వాష్రూమ్ కావాలని కోరారు వారు. దానికి సంబంధించి 4 ఫీట్లు బై 6 ఫీట్ల 6 ఇంచులతో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డ్రెస్సింగ్ ఏరియా కూడా షో చేయడం జరిగింది. అంటే స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి, దాని తర్వాత ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకొని బ్రష్ చేసుకోవడానికి ఈ డ్రెస్సింగ్ ఏరియా అనేది మనకు ఉపయోగపడుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. వాయువ్య భాగాన చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. 10 ఫీట్ల 6 ఇంచుల బై 10 ఫీట్ల 6 ఇంచులతో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. సేమ్ దీనికి కూడా అల్మారా అండ్ షెల్ఫ్ షో చేయడం జరిగింది. ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది. 4 ఫీట్లు బై 6 ఫీట్ల 6 ఇంచులతో సేమ్ దీనికి కూడా డ్రెస్సింగ్ ఏరియా అనేది అప్లికబుల్ అయిందండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అండి. 133 గదాలలో క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వారు చెప్పిన విధంగా అన్నీ కూడా ఈ యొక్క ప్లాన్లో సమకూర్చి ప్లాన్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఇల్లు అనేది ఒకేసారి కడతాం కాబట్టి నీట్గా 4 మెచ్చేటట్టు చూసి చాలా బాగుంది అనే విధంగా మనం ఇల్లు కట్టుకుంటేనే మనకు కూడా సంతోషం. కాబట్టి దయచేసి మీ నూతన గృహ నిర్మాణానికి ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ కాండి. వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది, గృహ నిర్మాణం చేయడం జరుగుతుంది. సైట్ విజిట్ కూడా ప్రతి దశలో చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా గృహ నిర్మాణం మీరు కంప్లీట్ చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.